ఒకరోజు చెడుపై మంచి గెలిచిన రోజు, అధర్మంపై ధర్మం విజయం సాధించిన రోజు. అదే స్కందషష్ఠి. భక్తులారా, ఇది సాధారణమైన రోజు కాదు. ఇది దైవశక్తి తన మహిమను చూపించిన పవిత్రమైన క్షణం. పురాణాలు చెబుతున్నాయి, లోకం అంతా అసురశక్తుల చేతిలో విలవెల్లాడుతున్నప్పుడు, దేవతలే భయంతో వణికిపోయినప్పుడు, ఆ సమయంలో తల్లి పార్వతీదేవి యొక్క దివ్యశక్తి నుండి జన్మించాడు ఒక మహావీరుడు. శివుని కుమారుడు, దేవసేనాధిపతి. అసాధ్యాన్ని సైతం సాధ్యం చేసే శక్తి అదే స్కందుడు. దేవతల ప్రార్థనతో లోకరక్షణ కోసం అవతరించిన స్కందుడు అసురులపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రారంభమైంది ఒక మహాసంగ్రామం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 రోజుల పాటు కొనసాగిన ఘోర యుద్ధం. ప్రతిరోజు ప్రతి క్షణం ధర్మం కోసం పోరాడిన స్కందుడు తన దివ్య ఆయుధంతో అసుర శక్తులను నాశనం చేశాడు. చివరిగా 6వ రోజు సమరం తన తుది దశకు చేరింది. సురాపద్ముడు తన సంపూర్ణ శక్తిని వినియోగించిన స్కందుడి ముందు నిలబడలేకపోయాడు. ఒకే ఒక్క దివ్యశక్తి ప్రవాహం, అధర్మానికి ముగింపు, ధర్మానికి శాశ్వత విజయం. అదే స్కందషష్ఠి యొక్క మహిమ. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. భక్తి శ్రద్ధలతో స్కందుడిని ఆరాధిస్తారు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః నామస్మరణ చేస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి, శత్రుబాధలు దూరమవుతాయి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. అందుకంటే ముందుగా మనసులో ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. ఇది కేవలం ఒక పండుగ కాదు, మన జీవితానికి మార్గదర్శకం. ఈ స్కందషష్ఠి రోజున ఒకసారి భక్తితో స్కందుడిని స్మరించండి. మీ జీవితంలో మార్పు మీరు ఊహించని విధంగా ప్రారంభమవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.